మొట్టమొదటిగా త్రిత్వ దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే కూడి వచ్చిన మీ ಎಲ್ಲರಿಗೂ నా హృదయపూర్వక వందన. మరణాత నీరసంగా చెప్తున్నారే. మరణాత. దేవుడు గతించిన నెలంతా మనలను కాచి ఈ నెలలో తన యొక్క సజీవమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఇలాగున దేవుని యొక్క స్థితికై దేవునికి ఎన్నో వందనాలు, స్తోత్రములు. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన నెలలో అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు దేవుడు మన యొక్క జీవితాల్లో జరిగించారు. కనుక దేవుని వాక్యము శ్రేష్టమైనది. పరిశుద్ధాత్మ తండ్రి తన యొక్క ఆత్మాభిషేకము ద్వారా ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి ఎవరు మాట్లాడవద్దు. అందరు నా వైపు తిరగండి. తలలోంచుకుని నిద్రపోతున్నారో మరి ఏం చేస్తున్నారో తెలియదు. కాబట్టి నా వైపు చూడండి. వాక్యం మీకు అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి నుండి చదువుకుందాం. అటు తరువాత యేసు తిబిరియా సముద్రమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్ష పరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేమనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరువాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడి ఉండిరి. చాలండి, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, మహిమ గల రాజా, నీ యొక్క మహాప్రేమను బట్టి తండ్రి, దినమందు నీ వాక్యమును మేము ధ్యానం చేసుకుని చూడగా ఈ వాక్యములో ఉన్న విలువైన శ్రేష్టమైనటువంటి స్థితిని మాకు మీరు అందింపజేసి మీ ఘనత, కీర్తి, ప్రభావములతో నింపమని ఆశీర్వాదకర్తవు, దాతవు, పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చిన వాక్కుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఈ శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు గతించిన నెలంతా మనలని కాచి కాపాడారు. ఈ నెలలో దేవుడు తీసుకొచ్చారు. మరి ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, అటు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షపరుచుకోవడం అంటే ఏంటి ఏమా? ప్రత్యక్షపరుచుకోవడం అంటే ఏంటి? తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు యేసు. మరి గ్రామానికి ఎవరో ఒక ఆయన వచ్చాడండి. వారి తాతలు ఈ గ్రామంలో నివసించేవారంట. ఉదాహరణకు అనుకోండి, వారు ఏం చేస్తారు చూడండి, వారి తరం వేరే ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ వారి తరం అయిపోయింది. వారి బిడ్డలు వచ్చారు. ఆ బిడ్డలు ఈ గ్రామానికి వచ్చి ఏం చెప్తారు? మరి సిటీల్లో అయితే ఎవరు పట్టించుకోరు, కానీ మరి పల్లెటూరులో మనిషి కనబడగానే మీరు ఎవరు తాలూకా అని అడగరా? ఏం చేస్తారు? మీరు ఎవరు తాలూకా అని అడుగుతారు. ఏం చెప్తారు? ఎవరు తాలూకా అంటే, ఫలానా వారి మనవణ్ణి, ఫలానా వారి అబ్బాయిని ఇప్పుడు నేను అని చెప్తారు కదమ్మా. మరి యేసు ప్రభు వారు ఎందుకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు? ఆయన యేసు ప్రభు వారి శిష్యులు తెలీదా ఏమా?
యేసుప్రభు వారి శిష్యులు తెలీదా? యేసుప్రభు వారితో శిష్యులు ఎంత కాలం ఉన్నారు చెప్పండి ఒకసారి. ఎన్ని సంవత్సరాలు ఉన్నారంట? 3.5 సంవత్సరాలు ఉన్నారు కదా. మరి 3.5 సంవత్సరాల్లో యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. యేసుప్రభు వారు ఏ భోజనం చేస్తే ఆ భోజనం చేశారు. యేసుప్రభు వారు ఒకవేళ దూర ప్రాంతం వెళితే అక్కడ బస చేయాల్సి వస్తే యేసుప్రభు వారితో కూడా మరి బస చేశారు. మరి ఈ 3.5 సంవత్సరాలే యేసుప్రభు వారితో ఉన్నారు. యేసుప్రభు వారి దగ్గర నుండి దూరమై ఎంత కాలమైంది? ఏమా, యేసుప్రభు వారు వారి దగ్గర నుండి దూరమై ఎంత కాలమైంది చెప్పండి. 3 దినాల్లో ప్రభువుని మర్చిపోయారంట. ఎవరో? శిష్యులైన వారు. అందుకని లోకాసు వార్త 21వ అధ్యాయం 24వ అధ్యాయము 36వ వచనం చదవండి ఒకసారి. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీ సమాధానము కలుగును గాక అని వారితో అనెను. చదవండి. అయితే వారు ఆ దిగులు పడి భయాక్రాంతులై భూతం వచ్చిందన్నారండి. ఎవరిని? ఏమ్మా, ఎవరినన్నారు భూతమని? విన్నారు నా వాక్యం అంటున్నారా? ఎవరినన్నారు భూతమని? యేసు ప్రభువారిని అన్నారు భూతమని. దేవుడు ఎంత బాధపడి ఉంటాడండి? ఏమా, దేవుడు ఎంత బాధపడి ఉంటాడు? ఏమన్నారు యేసు ప్రభువారిని? దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభువారంట ఎన్ని రోజులైంది వారి దగ్గర నుండి దూరమై? 3 రోజులు. 3 రోజులకి యేసు ప్రభువారిని మర్చిపోయారండి. మర్చిపోయి భూతం అంటున్నారు. అక్కడ యేసు ప్రభువారు ఏమంటారు మా చదవండి ఒకసారి. అందుకు ఆయన, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయన అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి. ఏం చేయండమ్మా? నన్ను పట్టుకుని చూడనని ప్రభు అంటున్నారు. ఎంత బాధ దేవునికి! ప్రభుతో వారు నివసించేవారు, ప్రభుతో వారు ఉన్నారు, ప్రభుతో జీవించారు, ప్రభుతో నడిచి 3 రోజులు మర్చిపోయారు. అంటే మనుషులకి ఎందుకు మర్చిపోయారు చెప్పండి ఒకసారి. ఏమా, యేసు ప్రభు వారిని శిష్యులు ఎందుకు గుర్తుపట్టలేదు? మీ ప్రశ్న. యేసు ప్రభు వారిని శిష్యులు ఎందుకు గుర్తుపట్టలా? తెలుసా? యేసు ప్రభు వారిని శిష్యులు ఎందుకు గుర్తుపట్టలేదు తెలుసా మీకు ఎవరికన్నా? ఆయన స్వరం వినబట్టలేదు, ఆయన కనబడడం లేదు, ఆయన గుర్తుపట్టడం లేదు. మరి ఆయన చనిపోకముందు ఆయన స్వరం విన్నారు, ఆయనతో నడిచారు, ఆయనతో ఉన్నారు. ఎందుకు ప్రభు యొక్క స్వరము గుర్తుపట్టలేదయ్యానంటే పునరుత్థాన శక్తి ఎవరికి లేదు? శిష్యులకు లేదు. పునరుత్థాన అనుభవము, మనం పునరుత్థానము, యేసు ప్రభు వారు పునరుత్థాన అనుభవ శక్తి శిష్యులకు లేదు. శిష్యులు యేసు ప్రభు వారితో ఉన్నారే గాని ఎవరి మాట నమ్మలేదు? దేవుని మాట నమ్మలేదు. ఉన్నట్టే ఉన్నారు కానీ దేవుడు మరలా తిరిగి లెగిస్తాను వల్లదు వల్లదు ఏడవ వల్లదు పరుగేడి ప్రచురించుడి, వల్లదు వల్లదు ఏడవ వల్లదు పరుగేడి ప్రచురించుడి,
నువ్వు చెప్పిన విధమున తిరిగి లేచెను. తాను చెప్పిన విధమున తిరిగి లేచెను. వెల్లుడి గలిలయకు ఆ గీతం గీతం జయ జయ గీతం చేతట్టి పాడేదము. యేసురాజులే చెను హల్లెలూయా జయమర్భటించెదము. రాజులే చెను హల్లెలూయా జయమర్భటించెదము. ఆ గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము. చులేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చాలండి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతుల్లో నుండి ఆయన లెగుస్తాడు అని పదే పదే చెప్పేవాడు. ఎవరికి? శిష్యులైన వారికి. ఇదిగో మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఆయన 3వ దినమున మరలా తిరిగి పునరుత్థానుడవుతాడని శిష్యులకు అనేక మారులు ఏం చెప్పాడంట? చెప్పాడు ఆయన వినలేదు. అందుకనే ఆయన మొట్టమొదటిసారిగా మరి ఆయన పునరుత్థానమైన తర్వాత 40 దినాలు ఈ భూలోకములో ప్రభువు నివసించారు. ఎందుకు నివసించారో కూడా చెప్పుకుందాం. మరి 11 సార్లు ప్రత్యక్షమయ్యాడంట ఆయన. ఎన్నిసార్లు? 11 సార్లు ప్రత్యక్షమయ్యాడు. ఈ 11 సార్లలో అసలు ఎందుకు దేవుడు తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, తన్ను తాను ఎందుకు ప్రత్యక్షపరుచుకోవాలి అనంటే, యేసు ప్రభువారి భూలోకములో గడిచినటువంటి జీవితము వృధా కాకూడదు. యేసు ప్రభువారు పడినటువంటి సిలువ శ్రమ వృధా కాకూడదు. ఆయన చెప్పినటువంటి బోధ వృధా కాకూడదు, వృధాగా పోకూడదు. చూడండి, ఎట్టి వారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు పాట్లొందు తండ్రికి మంగళార్చ అనేటువంటి పాట మనం పాడుకోం. ఏ స్థలములో ఉన్న వారినైనా, ఎట్టి వారినైనా పట్టుకుని రక్షించడానికంట మనకున్నాయా పాటలు? యేసు ప్రభు వారు చనిపోకముందు తిప్పలు పడ్డాడు ఆయన. ఏమా చనిపోయేటప్పుడు కూడా శ్రమ పెట్టబడ్డాడు. అలాగని ఇప్పుడు ఇదేమి శ్రమ అనంటే మానసిక శోభ. ఏ శోభ అంటారు దీన్ని? మానసిక శోభ కదా. దేవుడు మానసిక శోభ అనుభవిస్తున్నారు. ఎందుకు? తన నమ్మినటువంటి శిష్యులే నువ్వెవరవో నాకు తెలియదు, నువ్వు భూతానివి అన్నారండి. ఎంత బాధ ఉంటుంది! బాధ ఉంటుందా ఉండదా? ఏమా ఎంతో బాధ అయినప్పటికీ కూడా ప్రభు ఏం చేస్తున్నారంటే మరలా ప్రేమిస్తా. చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం చదవండి ఒకసారి. అయితే మరియ సమాధి బయట నిలచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహమును ఆ ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడు, కాళ్ళ వైపున ఒకడు ఏంటమ్మా కూర్చుండ కనబడును. చూడండి, నిజమే, యేసు ప్రభు వారి యొక్క సమాధి మరి 2014 సంవత్సరంలో దేవుడిచ్చినటువంటి అపారమైన కృపను బట్టి 2014 సంవత్సరంలో 10 సంవత్సరాలు కరెక్ట్గా, మరి 10 సంవత్సరాల క్రితము మరి
గార్డెన్ ఆఫ్ టూంబ్ అనేటువంటి ప్రాంతం ఉంటుందండి అక్కడ. యేసు ప్రభు వారు ఉంచబడినటువంటి సమాధి. నిజమే, అప్పుడు నేను ఇంకా బాప్తిస్మం ఇవ్వలేదు ఆ రోజున. ఆ 2 రోజుల తర్వాత ఇచ్చారు బాప్తిస్మం నాకు. అయితే మరి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరూ కూడా మరి ఆ తోటలో అయ్యగారు, మన బిషప్ తండ్రి గారు అందరికి సంస్కారం ఇస్తూ ఉంటే, మరి సంస్కారం తీసుకునే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. సంస్కారం తీసుకునే వాళ్ళందరూ అక్కడ సంస్కారం తీసుకుంటూ ఉంటే, మరి సంస్కారం తీసుకునే వాళ్ళు ఖాళీయే కదా. ఆ పక్కన యేసుప్రభు వారి సమాధి మరి 50 మంది ఒకేసారి చూస్తున్నారు కాబట్టి సరిగ్గా చూడలేదండి లోన. అంటే ఎల్లుండి వెనక్కి లాగేస్తుంటారు చూసిన వెంటనే. ఇక అందరూ కూర్చుని అక్కడ సంస్కారం తీసుకుంటుంటే మాకు టైం దొరికేసింది. హాయిగా వెళ్ళి ఆ సమాధిని అంతా తనివి తెర చూసుకుని లోన. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి గమనించినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభు వారి సమాధిలో ఈ మరియా తొంగి చూస్తుందంట. ఆ చూస్తున్నప్పుడు చూడండి, తెల్లని వస్త్రములు ధరించుకున్నటువంటి దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడిను. వారు, అమ్మా ఎందుకు ఏడ్చును? యేసు ప్రభు వారేమో ఏడవద్దు అని అంటే వీరేం చేస్తున్నారంట? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారంట. చూడండి, ఏడ్చినప్పుడు అక్కడ ప్రభు ఆ బిడ్డకు కనబడ్డాడు. ఏమా ప్రభు ఆ బిడ్డ ఏం చేసి చదవండి ఒకసారి మాట. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయన ఎక్కడ ఉంచురో నాకు తెలియదని చెప్పాను. ఈ మాటలు చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెతుకుచున్నావు ఆయన అడుగుగా ఆమె ఆయనను తోటమాలి అన్నదంట. యేసు ప్రభు వారిని ఏమంది? ఈ మరియకున్నటువంటి మరి అనుభవం ఏంటంటే, యేసు ప్రభు వారితో ఉన్న అనుభవం ఏంటంటే, చూడండి, యేసు ప్రభు వారితో ఎంతో చనువుగా ఉండేదంట. మరి యేసు ప్రభు వారిని మరి పట్టుకోవడానికి వస్తా ఉంటే, అమ్మ నన్ను పట్టుకోవద్దన్న మాట అంటాడు యేసు ప్రభు వారు. అక్కడ నేను ఇంకా తండ్రికి నేను కనపరుచుకోలేదు, నేను ఇంకా దేవుని దగ్గరికి ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. ఎందుకు ఎక్కుపోవాలి దేవుడు? ఎందుకు ముట్టుకోకూడదనంటే, మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు మృతుల పునరుత్థానానికి ప్రథమ ఫలముగా యేసు ప్రభు వారు కనబడుతున్నారు. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 30వ వచనం చదువుదాం. 20వ వచనం చదవండి ఒకసారి. 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుల ద్వారా మరణము వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారంట ఎలా కనబడుతున్నారు మనకి? మృతుల్లో లేపబడిన వారిలో యేసు ప్రభు వారు ఎవరంట? ప్రథమ ఫలము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రథమ ఫలముగా ఉన్నటువంటి యేసు ప్రభు వారంట మొట్టమొదటి ప్రథమ ఫలం ఎక్కడ పెట్టాలంట? దేవుని దగ్గర పెట్టాలి. అవునా? యాజకుడి దగ్గర పెట్టాలంట. ఏంటమ్మా? నీ మొదటి ప్రథమ ఫలము. భూధాన్యముల్లోనేమి వృక్ష ఫలముల్లోనేమి నీ కలిగిన సమస్తములో ప్రథమ ఫలము ఎవరిది? దేవునిది. ఎవరిదంట? దేవునిది. యెహోవాయదే. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన్ను తాను మొట్టమొదటి ప్రథమ ఫలముగా దేవుని దగ్గర అర్పించుకున్న తర్వాత ఈ భూలోకానికి యేసు ప్రభు వారు మరలా తిరిగి వచ్చి
శిష్యులు కనబడినప్పుడు శిష్యులు ఏమంటున్నారయ్యానంటే, ఏమంటున్నారమ్మా? భూతం అని అంటున్నారు. ఎంతో బాధ కలిగింది. అయినప్పటికీ ప్రభు విసుక్కోలేదు. ఏం చేయలేదంట? అయినప్పటికీ యేసు ప్రభు వారు విసుక్కోలేదు. అయినప్పటికీ యేసు ప్రభు వారు వారిని తుంచనాడలేదు. చూడండి, మరలా తన్ను తాను ఏం చేస్తున్నారంట? ప్రత్యక్షపరుచుకున్నారంట. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనాల్లో చూస్తే, అటు తరువాత యేసు తిబిరియా సముద్ర తీరమున ఆయన శిష్యులకు కనబడగానే ఈ పేతురు ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను చేపల వేటకు వెళ్తున్నాను కాబట్టి మీరు నాకు కూడా రండి అన్నాడు. ఎవరిని? ఏమా? సీమోను పేతురు తనతో పాటు ఉన్నటువంటి శిష్యులైనటువంటి వారిని ఏమన్నాడు? నేను చేపలు పట్టబోచున్నానుగా. వారితో అనగా, మేమును నీతో కూడా మేము వచ్చేదమని. చూడండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. ఏమా, దేవునితో ఈ శిష్యులు ఉన్నప్పుడు మంచి ఆహారం తిన్నారు. వినాలి వాక్యం. ఏం చేశారు? మంచి ఆహారం తిన్నారు, మంచి వస్త్రం కట్టుకున్నారు, మంచి ప్లేస్లో పడుకున్నారు, మంచి స్థితి దేవుడిచ్చాడు. జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మంచి స్థితి ఇచ్చాడు, మంచి స్థానములో ఉన్నారు, మంచి దేవుడి ఆశీర్వాదములు ఫుల్గా ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా గౌరవించేవారు. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే వారు మర్చిపోయారో, మరలా ఏ స్థితిలోకి వెళ్ళిపోయారో చూడండి ఒకసారి. చదవండి కింద వచనాల్లో. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని తన శిష్యులు గుర్తుపట్టలేదంటండి. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పునరుత్థానం నీలో లేకపోతే దేవుడి నీ ప్రక్కన నీకు కనబడ్డాడు. వింటున్నారా? నీలో పునరుత్థాన శక్తి లేకపోతే యేసు ప్రభు వారు నీతో యేసు ప్రభు వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు ఎలాంటి శక్తి అయితే నీకుందో ఆయన్ను కోల్పోయిన తర్వాత యేసు ప్రభు వారు నీ ప్రక్కనున్నా నీకు కనబడదు. ఆయన స్వరం నీతో మాట్లాడుతున్నా నీకేం చేయదంట? స్వరము వినబడదు. ఏ స్థితిలో ఉన్నారో మరలా అదే స్థితిలోనికి వస్తున్నారంట. చూడండి ఒకసారి, చదవండి. యేసు, పిల్లలారా, భోజనమునకు నీ యొద్ద ఏమైనా ఉన్నదా అడుగుగా లేదని వారు చెప్పారు. ఒకప్పుడు ఎలా ఉండేదండి? సమృద్ధైన ఆహారం ఉండేది, సమృద్ధైనటువంటి వస్త్రం ఉండేది, సమృద్ధైనటువంటి గౌరవం ఉండేది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తిని కోల్పోలేదో, నిజమే యాజకులు ఊరకనే చెప్పరండి ఏ విషయం కూడా. మరి యాజకులు విశ్వాస స్థితిని ఏం చేస్తారంట? పెంచడానికి అహర్నిశలు పనిచేస్తారు. ఏం చేస్తారంటమ్మా? విశ్వాసుల యొక్క భక్తిని పెంచడానికి, భక్తి నేర్పించడానికంట అహర్నిశలు పనిచేస్తారు. ఎప్పుడైతే నీ యాజకుడిని విడిచిపెట్టావో, ఎప్పుడైతే నీ యాజకుని మాటకు గౌరవం ఇవ్వలేదో, యేసు ప్రభు వారిని వారు విడిచిపెట్టారు. యేసు ప్రభు వారిని ఎప్పుడైతే యేసు ప్రభు వారి పునరుత్థానం వారు ఎన్నిసార్లు యేసు ప్రభు వారి పునరుత్థానం గురించి చెప్పినా వినలేదు. ఏ స్థితిలోకి వచ్చారయ్యారంటే, చూడండి, పేతురు అక్కడ వస్త్రహీనుడై ఉన్నాడు. చదవండి ఒకసారి. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉండగా, పై బట్టవే చూసుకోండి ఎలా ఉన్నాడంట? సంపూర్ణమైనటువంటి వస్త్రములు కలిగినటువంటి వాడే ఎలా ఉన్నాడు? ఇప్పుడు వస్త్రహీనుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ మిషన్లో ఉన్నటువంటి నీవు దేవుని యందు పరిపూర్ణమైనటువంటి
భక్తిలో నువ్వు లేకపోతే దైవజంలో మాట అన్నారండి, ఏంటో తెలుసమ్మా? చిరిగిన బట్ట చేతుల్లో చెప్ప అన్నారంట. ఏమన్నారు? చిరిగిన బట్ట చేతులు ఏంటమ్మా? చెప్ప. ఇప్పుడు ఈ పేతురు గారు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? ఇప్పుడు ఆహారం ఉందా? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. చునానావా నడి సాంద్రమున దేవా నానావలు కాలిడుము, సేవగై కొనుము. ఏంటమ్మా, ఏం చేయాలంట? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. ఈ లోక జయము నీకు పని చేయదు. నీకెంత బలమైనా ఉండొచ్చు, ఎంత బుద్ధైనా ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వెంతటి వాడవైనా సరే ప్రభు జయము నీ దగ్గర లేకపోతే ఎంత శ్రమ పడినా నీకు వృధా. రాత్రంతా శ్రమ పడ్డారు కానీ ఏం పొందలేకపోయారు వారు? జయము పొందలేకపోయారు. ఏ స్థితిలో ఉన్నారు? ఏమా మునుపటి స్థితి ఏంటి వారికి? ఏమా మునుపటి స్థితి మరి చేపల పట్టుటే. మళ్ళీ అదే పరిస్థితుల్లోకి వచ్చారంట. ఎవరి మాట వినకపోవడం వలన, దేవుని మాట వినకపోవడం వలన. మరి యేసు ప్రభు వారే శిష్యులను చూసి దుఃఖిస్తూ ఉన్నాడు. అలాగనే ప్రియ దేవుని బిడ్డలారా, మరలా ఈరోజు నేటి కాల దినాల్లో మరి సంఘాన్ని చూసి యాజకుడు దుఃఖిస్తున్నాడంటండి. ఏం చేస్తున్నారంట? సంఘాలను చూసి యాజకులు ఏం చేస్తారంట? యాజకుడు దుఃఖించకూడదంట. యేసు ప్రభు వారు మరి శిష్యులు చూసి దుఃఖించాడే. దుఃఖించినప్పటికీ ఎంత దుఃఖం ఉన్నా ఆ దుఃఖాన్ని దిగమింగుకుని ఏం చేస్తారంట? మరలా అంతే పరిచర్య వారికి చేస్తారు. ఒక మాట నేను చెప్తాను చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము చదవండి. చూడండి ఇక్కడ 13వ అధ్యాయము 17వ వచనం. నీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఒక యాజకుడు మరి కొత్తగా వచ్చినటువంటి విశ్వాస నిమిత్తం ఏం చేస్తారంట? ఏమా ఒక విశ్వాస బాధలో ఉందనుకోండి, ఆ బాధలో ఉన్న విశ్వాస గురించి యాజకుడు ఏం చేస్తారంటే, ప్రభువా వారి బాధ పోవాలని మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన అంట విశ్వాసిని స్థితిలో తీసుకెళ్తుందంట. ఏం చేస్తుందంట? విశ్వాసిని ఏం చేస్తుంది? పై స్థానంలోని తీసుకుని వెళ్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, పై స్థానంలోకి వెళ్ళినటువంటి విశ్వాసి సరిగ్గా లేకపోతే ఆ విశ్వాస బాగున్నప్పుడు చేసినటువంటి ప్రార్థన మేలు కొరకు చేసిన ప్రార్థన. ఏమా విశ్వాసి ప్రభువా ఇదిగో పై యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారు ఇక్కడ? సంఘ పరిస్థితి అంటే ఆయన కట్టుకున్నటువంటి రక్తం ఇచ్చి కట్టినటువంటి సంఘం ఏమంటారంట? నువ్వెవడవో నాకు తెలియదు, నువ్వు భూతం అంటారంట. దేవుని బిడ్డలారా, అప్పుడు చేసినటువంటి ప్రార్థన నీ మేలు కొరకు చేస్తారు. ప్రభువా ఇదిగో తప్పిపోతున్నారని చేసే ప్రార్థన అంటండి ఎవరికి క్షేమం కలగదంట? విశ్వాసికి క్షేమము కలుగుదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువాన్ని సంతోషపెట్టే వారుగా
ఎవరు లేరు ఇక్కడ? శిష్యులు లేరు. మునుపటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. మునుపటి స్థితిలోనే వారు ఏం చేస్తున్నారంట? అప్పుడు వస్త్రహీనులుగా ఉన్నటువంటి వారు మరలా దేవుడు ఏమన్నాడు పేతురు గారిని? నేను చేపలు పట్టేటువంటి జాలరుగా కాదు, నిన్ను మనుషులు పట్టేటువంటి జాలరుగా నేను చేస్తానని తీసుకొచ్చిన దేవుడు మరలా ఏమన్నాడు పేతురు? మరలా నేను చేపలే పట్టుకుంటాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరలా నేను చేపలే పట్టుకుంటాను అంటున్నాడు. చూడండి, రాత్రంతా శ్రమ పడ్డాడు, ఏమి రాలేదు, జయము రాలా. యేసు ప్రభు వారు ఏమన్నారంట? కుడి వైపున నువ్వేమై చదవన్నమ్మ మాట, కుడి వైపున వలవేయమన్నప్పుడు కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని దేవుడి మీ పక్షముగా ఉంటే ఏదైనా దొరుకుద్ది. దేవుని మాట మీరు వింటే ఏదైనా దొరుకుద్ది. దేవుని పక్షముగా నీవు ఉన్నప్పుడు ప్రభు జయము రాలేదు అని వారి పక్షముగా ప్రభు లేనప్పుడు ఆయన జయము వారికి రాలా. ఎప్పుడైతే ప్రభు మరలా వచ్చి ఆయన మాట చొప్పున మరలా వలవేయమన్నప్పుడు ఆ వలవేయగానే ఏమైందంటమ్మా? విస్తారమైనటువంటి దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలను అంటమ్మా నిండి ఉన్నదంట వల. చూడండి, ఈ నెల సన్నిధికి వచ్చిన వారలారా, ఆశీర్వాద వల నువ్వేం చేయాలంటే అక్కడ వేసి ఎక్కడ లాగాలి? నీ ఇంటికి లాగాల. ఎక్కడ లాగాలి? నెల సన్నిధి పరులుగా వచ్చిన మీరు దేవుని మాట అనగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని ఏం చేయాలంట? ఈ వల ఎక్కడికి లాగాలి? దేవుని దగ్గరికి లాగాలి. అంటే నీ ఇంటిలోనికి లాక్కోవాలంట. ఎన్ని చేపలు వచ్చినాయి? 153 విస్తారమైనటువంటి చేపలు వచ్చినాయి. దేవుని బిడ్డలారా, ఎన్ని ఆశీర్వాదాలు ఈ దినమందు నువ్వు మోసుకుని వెళ్తావో, ఎన్ని దీవెనలను మోసుకుని వెళ్తావో, ఎన్ని ఆరోగ్యములను మోసుకుని వెళ్తావో, ఎన్ని కష్టములు ఇక్కడ విడిచిపెట్టి ఆ సముద్రం అనేటువంటి నీటిలో నీ కష్టములు, నీ బాధలు, నీ కన్నీరంతా అందులో పడవేసి దేవుని వైపు తిరిగి, దేవుని తట్టు తిరిగి దేవుడిచ్చేటువంటి ఆ మహైశ్వర్యమును, మహానందమును, మహా సంతోషమును ఏం చేయాలంట? ఈ వల దరికి లాగితే ఆ వల అంటండి నువ్వు లాగలేక నీ ప్రక్కవారిని కూడా ఏం చేసి సాయం అడుగుతావంట. నీ ఆశీర్వాదాలు, నీ మేళ్ళకి ప్రియ దేవుని బిడ్డలారా, వలను లాగేటువంటి శక్తి నీకు కావాలి. వల లాగేటువంటి అనుభవం నీకు ఉండాలి. ఈ పునరుత్థాన అనుభవము ద్వారా, ఈ పునరుత్థాన శక్తి నీలో ఉంటే ప్రభువు నీకు సుస్పష్టంగా కనబడగలడు. ఎలా కనబడతారంట? ప్రభు స్పష్టంగా కనబడతారంట. దేనికి అమ్మా? పునరుత్థాన శక్తి నీలో ఉంటే. నిజమే, అటువంటి పునరుత్థాన శక్తి మనము ఈ పునరుత్థాన కాలములో ఉన్నటువంటి మనము పొందుకుని ఆయన్ని చూసి ఆయన తట్టు తిరిగి ఆయన ఇచ్చేటువంటి మేళ్ళు, సంతోషములు ఈ నెల సన్నిధి ద్వారా మీ జీవితంలో ప్రభు అనుగ్రహింపజేసి నడిపించి ఆస్వాదించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. ఈ దినకాల సమయమందు నిన్ను స్తుతించేటువంటి భాగ్యము, నిన్ను కీర్తించే ధన్యత, కృప ప్రభా ఇదిగో కూడి వచ్చిన నెల సన్నిధి పరులందరికీ ఏర్పాటు చేయండి, దీవించండి, బలపరచు, గణపరచు, దీవించు. రాజానికి స్తుతులు. అలాగే నీ వాక్యం వారి హృదయంలో పదులుపరిచి విన్నటువంటి వారందరినీ నీ మహిమ పూర్ణులుగా నింపి దీవించి నీ వైపు తిరిగే వారుగా ఏర్పాటు చేసి నడిపించమని ఆశీర్వాదకర్తవు, దాతవుగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.